హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నళినీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ వ్లాగ్. టుడే వ్లాగ్ వచ్చేసి అరటికాయతో నేను వెజ్ ఫిష్ ఫ్రై అయితే చేస్తాను. ఎలా చేస్తానో మీరు ఫుల్ వ్లాగ్ అయితే చూసేసేయండి, స్కిప్ చేయొద్దు. ఫస్ట్ మనము ఈ అరటికాయ అయితే నేను ఒక్కటి తీసుకున్నాను. మాకైతే మేము ఇద్దరు కాబట్టి మాకు సరిపోద్ది. మీరు చాలామంది ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. అరటికాయలు ఒక 3-4 అలా తీసుకోండి. నేను ఎలా చెప్తానో ఆ సేమ్ మెథడ్ ఫాలో అయిపోండి. అసలు పప్పుచారుకి ఇంకా పప్పులుసు ఇలా రసానికి ఇది టేస్ట్ అయితే బాగుంటుంది, సాంబార్కైనా బాగుంటుంది అనమాట. ఇంకా వెజ్కి ఫిష్ తినని వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి, అసలు కనబెట్టలేరు. ఇలా మొత్తం సీవ్ చేసుకోండి. మనము నీట్గా ఇలా క్లీన్ చేసుకునేసి పైన ఉన్న తప్పుకంతా తీసేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనము హాట్ వాటర్ పెట్టేసుకొని వాటర్లో ఇది పీసెస్ అయితే నేను చూపించిన సైజులో అయితే థిక్నెస్ చూసుకోండి. నేను ఎలా చూపిస్తానో అలా అంత థిక్గా అయితే కట్ చేసుకోవాలి. మీరు మరీ పల్సంగా కట్ చేయొద్దండి, విరిగిపోద్ది. సో నేను చూపించినంతగా కొద్దిగా లావుగా ఉన్నంత మందంగా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ పసుపు యాడ్ చేసుకునేసి దాంట్లో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పెట్టాలన్నమాట హాట్ వాటర్లో. చూసారా ఎంత థిక్నెస్ నేను చూపిస్తున్నాను, చూసుకోండి. అంత థిక్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దాన్ని హాట్ వాటర్లో వేసుకుని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాము. చూసారా నేను నీట్గా చూపిస్తున్నాను, సేమ్ అలానే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలు కూడా తినచ్చు అనమాట. కిడ్స్ కూడా మనం కొద్దిగా కారం తక్కువ వేసుకొని కిడ్స్ కూడా తినేలాగా చేసుకోవచ్చు. ఓన్లీ పెద్దవాళ్ళకు అని అనుకుంటే మనం ఇంట్లో ఎలా కారం యూస్ చేస్తామో అలా చేయండి. కిడ్స్ కోసం అయితే చాలా రెసిపీస్ అయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్లో కిడ్స్ కోసము ఏమేమి ట్రై చేస్తుంటారో నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ రెసిపీ మీకు ముందే తెలుసా లేదా ఒకసారి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేసేసేయండి. చూసారా ఇలా ఫిష్ లాగా మనము హోల్ చేసుకోవాలన్నమాట. ఇది హోల్ చేసుకొని సేమ్ అన్నీ అలానే కట్ చేసేసుకోండి. ఇప్పుడు వాటిని మనము బాయిల్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆ పీసెస్ కూడా ఏం మనం పడేయాల్సిన అవసరం అయితే లేదు, మనం ఏది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అది కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ క్లిప్లో అయితే మీకు యాడ్ చేస్తాను, అవి కూడా నేనేం వేస్ట్ చేయను. ఇప్పుడు బాయిల్ అయ్యే వేడి అయితే మనం ముందే పెట్టుకున్నాము అంటే అది కట్ చేసే లోపల మనకు హీట్ అవుద్ది అనమాట వాటర్. సో ఇప్పుడు వేసేసుకుందాము, ప్రతి ఒక్కటి వేసుకుందాము. చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, అది కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వాటిని కూడా వేసుకొని వీటితో పాటు వాటిని కూడా వేసుకుంటే సరిపోద్ది. సపరేట్గా వేసుకోవాల్సిన పని లేదు, దాన్ని పడేయబడలేదు, ఏం లేదు. మనం జీరో వేస్టేజ్ అనమాట, ప్రతి ఒక్కటి యూస్ చేసేసుకుంటాము. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు అనమాట ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటే కొద్దిగా హాఫ్ వరకు కుక్ అయినా సరిపోద్ది, మనకి తెలిసిపోద్ది కదా ఫ్రెండ్స్. ఇలా అంటే ఆ స్పూన్తో అయినా, ఫోర్క్ ఉంటుంది చూసారా, ఫోర్క్లో మనం అట్లా గుచ్చి చూస్తే కొంచెం ఈజీగా దిగాలన్నమాట. నేను వీడియోలో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఉడికిపోయింది, చూసారా, నేను చూపిస్తున్నాను చూసారా, అలా అన్నమాట. మనం సపరేట్గా తీసి పెట్టుకుందాము. ఇది కాసేపు చల్లారాలి ఫ్రెండ్స్. చల్లారే లోపల దీనికి నేను ఏమేమి యాడ్ చేస్తానో మిక్సింగ్కి అది కూడా చూపించేస్తాను, చూసేసేయండి. మెయిన్గా దీనికైతే బియ్యపు పిండి అయితే అవసరం అవుద్ది. బియ్యపు పిండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, మళ్ళీ కారము, సాల్ట్ అనమాట. మీరు కారము సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు చెప్పండి. నేను అంతా చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు మేము కారం ఎక్కువ తినొచ్చు, మీరు తక్కువ తినొచ్చు, లేదు మీరు ఎక్కువ తినొచ్చు, మాకన్నా ఎక్కువ తినొచ్చు, అలా ఉంటుంది అనమాట. సో నేను ఏ వీడియోలోనూ ఇంత వేయండి కారము అంతనే నేను చెప్పలేను. మీ టేస్ట్కి తగినట్టు కారము సాల్ట్ మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను వేసాను కదా ఫ్రెండ్స్, దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఒక 2 స్పూన్స్ మైదా కూడా యాడ్ చేసుకున్నాము. అప్పుడే అది బాండింగ్ అయితే బాగుంటుంది అనమాట, లేదంటే అది అంతగా దానికి పట్టుకోదనమాట. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేద్దాము. నేనైతే ఫుడ్ కలర్ కానీ ఏది యాడ్ చేయట్లేదు. మనము అంటే కారంలోనే మనకి కలర్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఉంటే మీతో కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇది బాగా మన కట్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలకైతే పట్టించేద్దాము. నీట్గా పట్టించుకొని
పక్కన పెట్టేసుకుందాము. మనం తినే ముందు అంటే ఇప్పుడు మార్నింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అని అంటే ఆఫ్టర్నూన్ మనం లంచ్ చేసే ముందు ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో షాలో ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై అయితే కాదు ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని స్మూత్గా హ్యాండిల్ చేయాలన్నమాట, విరిగిపోద్ది. సో మనము షాలో ఫ్రై చేసేటప్పుడు కూడా నీట్గా జాగ్రత్తగా తీయాలి వాటిని. చూసారా, ఇలా అన్నిటికీ సేమ్ ప్రాసెసే అనమాట. మెయిన్గా బియ్యం పిండి మీరు వద్దు అని అనుకుంటే మైదా అయితే స్కిప్ చేసుకోండి. బియ్యం పిండి వేసినా పర్లేదు, అంటే బాండింగ్ అంత ఉండదు కాబట్టి నేను 1 స్పూను మైదా అయితే యాడ్ చేశాను అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇలా మొత్తము ఇప్పుడు బియ్యం పిండి లేని వాళ్ళు కార్న్ఫ్లోర్ వేసుకోండి, నో ప్రాబ్లం అనమాట. ఇదైనా అదైనా ఏదైనా ఒకటి మనకు మెయిన్గా ఉండాలి. ఇప్పుడు మనము ఇది కూడా చిన్న చిన్న ముక్కలు కూడా ఉంది కదా, లాస్ట్లో మిగిలినవన్నీ కలిపేసుకుందాము. ఏది మనం వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్, అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఇదైతే కాసేపు అయినా ఊరనిచ్చాలి, ఒక 1 అవర్ అయినా ఊరనిచ్చేసి మళ్ళీనే కాల్చాలన్నమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఇది ఫ్రై చేసుకోవడమే, 2 పక్కల బాగా కాల్చుకోవాలన్నమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ మాత్రం ఎలా ఉందో నాకు ఒక్కసారైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇదే కాకుండా ఎలాంటి ఫుడ్ రెసిపీస్ కావాలా, లేకుంటే ట్రావెల్ రెసిపీస్ అంటున్నా, ట్రావెల్ వ్లాగ్స్ కావాలా, ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలి నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి. స్ట్రీట్ ఫుడ్ వ్లాగ్స్ కావాలన్నా కూడా నేను ఏదున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చూసారా, ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని 2 పక్కల కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఆల్రెడీ మనకి ఇది కుక్ అయింది కాబట్టి ఎక్కువసేపు అయితే మనం పెట్టబడలేదు. ఇది మనం మసాలా యాడ్ చేసాం కదా, అది ఒక్కటి కాలితే సరిపోద్ది. ఆల్రెడీ మనము అరటికాయ అయితే కుక్ చేసుకున్నాం కాబట్టి సరిపోద్ది అనమాట. ఇప్పుడు 2 పక్కల కాల్చుకుంటే అసలు డిష్ అయితే రెడీ అయిపోద్ది. లాస్ట్లో కరివేపాకు ఆయిల్లోనే అలా వేసుకోవాలన్నమాట. నాతో లేదు కాబట్టి నేను వేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అసలు ఫిష్ లాగానే ఉంటుంది. అసలు తెలియని వాళ్ళకైతే ఫిష్ అనుకుంటారు. మీరు కామెంట్ బాక్స్లో అయితే నాకు కామెంట్ చేసేసేయండి, ఈ డిష్ మీకు ముందే తెలుసా లేదా అని. ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.